అక్టోబర్ 24వ తారీఖు ఉదయం 3 గంటలకు జరిగినటువంటి ఘోర ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్ ప్రమాదంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు అనేక మంది జీవితాన్ని దుఃఖసాగర్లో ముంచాయి. సుమారుగా 30 మంది మృత్యువాత పడ్డారని వార్తల్లో మనం చూస్తున్నాం. ఆ 30 మంది కూడా శ్రేష్టమైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉద్యోగం చేసుకునేటువంటి వారు, అందులో సామాన్యులు కూడా ఉన్నారని వార్తల్లో మనం చూస్తున్నప్పుడు హృదయాలన్నీ కూడా కలిసివేయబడుతున్నాయి. ఆ ప్రమాదంలో మృతి చెందినటువంటి డెడ్ బాడీస్ని చూస్తున్నప్పుడు, ఆ బస్సుని, ఆ యొక్క వాతావరణం చూస్తున్నప్పుడు హృదయాలు ఎంతగానో బరువెక్కుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? గమ్యం చేరుకుంటామన్న నిరీక్షణతో అందరూ కూడా నిద్రలోకి జారుకున్నారు. కానీ ఆ ప్రయాణికుల్లో 30 మంది మృత్యువాత పడ్డారు. అదే వారికి చివరి ప్రయాణంగా మారింది. 30 మంది చనిపోయారన్న వార్త దేశంలో ప్రతి వ్యక్తిని కూడా దిగ్భ్రాంతికి లోను చేసింది. మొత్తం ప్రమాదానికి కారణము టూ వీలర్ అని అనేక మంది భావిస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ప్రమాదం యొక్క తీవ్రత ఎలా ఉంది, ప్రయాణికులు ఎందుకు బయటకు రాలేకపోయారు, ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు, ఏ పాఠాలు ఈ ప్రమాదం నుంచి మనం నేర్చుకోవచ్చో కొన్ని విషయాలు విశ్లేషిద్దాం. చాలా ప్రాముఖ్యమైన సత్యాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం విశ్లేషించబోతున్నాం. కాబట్టి వీడియో అయిపోయేంత వరకు చూడండి. అసలు ఎలా ప్రమాదం జరిగింది, ప్రమాద కారణాలు మనం విశ్లేషిద్దాం. వివరాల్లోకి వెళ్తే నిత్యం హైదరాబాద్ నుంచి అనేక ప్రాంతాలకి ప్రైవేట్ బస్సులు ప్రయాణం చేస్తుంటాయి. కుక్కట్పల్లి, ఎస్ఆర్ నగర్ ఆ ప్రాంతానికి వెళ్తే రాత్రి 9 గంటల నుంచి చాలా రద్దీ వాతావరణం ఆ ప్రాంతంలో ఉంటుంది. అక్టోబర్ 23వ తారీఖు రాత్రి కావేరైనటువంటి బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరింది. వాస్తవానికి బెంగళూరు ఎలా చేరుకుంటారంటే హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి కర్నూలు, అనంతపూర్, ఆ తర్వాత బెంగళూరుకి వెళ్తుంటారు. వాస్తవానికి ఈ ప్రయాణం యొక్క వ్యవధి ఎంతంటే సుమారుగా 10 నుంచి 14 గంటలు. అక్టోబర్ 23వ తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బస్సు బయలుదేరింది. కల్లూరు చిన్న టేకూరు రాగానే ఈ బస్సు వెళ్ళి ఒక బైక్ని ఢీకొట్టిందండి. బైక్ని ఎప్పుడైతే ఢీకొట్టగానే బైక్ మీద ఉన్న వ్యక్తి చనిపోయాడు. కానీ ఆ బైక్ మాత్రం ఈ బస్కి చిక్కుకుపోయినటువంటి ఆ యొక్క బైక్ని సరిగ్గా చూడలేదో, లేకపోతే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమో తెలియదు, ఆ బైక్ని ఈడ్చుకుంటా బస్సు వెళ్తూ ఉన్నప్పుడు ఆ టైంలో ఏం జరిగిందంటే ఆ బైక్ ఎప్పుడైతే ఈడ్చుకుంటూ వెళ్తూ ఉందో ఆ నిప్పు రవ్వలు ఎప్పుడైతే ఫ్రిక్షన్ బట్టి ఆ ఆయిల్ ట్యాంకర్ నుంచి ఎప్పుడైతే ఆ మంటలు చెలరేగటం, ఆ మంటలు కాస్త బస్సు యొక్క ఆయిల్ ట్యాంక్ని కూడా డ్యామేజ్ చేసినాయి. ఎప్పుడైతే ఆ యొక్క బైక్ యొక్క ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే బర్స్ట్ అయిందో క్రింద ఉన్నటువంటి బస్కున్నటువంటి ఆయిల్ ట్యాంక్ను కూడా డిస్టర్బ్ చేసింది, డ్యామేజ్ చేసినప్పుడు ఎప్పుడైతే అక్కడ ఫ్రిక్షన్ ఎప్పుడైతే వచ్చిందో, రాపిడ్ ఎప్పుడైతే వచ్చిందో మంటలు చెలరేగినప్పుడు ఎప్పుడైతే బస్సులోకి ఆ మంటలు ఎప్పుడైతే రాగానే ఆ విషయాన్ని గమనించినటువంటి డ్రైవరు, క్లీనరు, ప్రయాణికులను అప్రమత్తం చేయాల్సినటువంటి వారు వెంటనే ఆ ప్రాంతం నుంచి పారిపోయారట. చాలా విచారకరమైన సంఘటన. వారు ఆ టైంలో అప్రమత్తం చేస్తుంటే ఈ 30 మంది చనిపోయేటువంటి వారు కాదు, వెంటనే బస్సులోంచి బయటకు వచ్చేటువంటి వారు చేసిన ఆ తప్పిదమే 30 మందికి చావుకు కారణమైంది. వారు వాస్తవానికి ఆ ప్రాంతం నుంచి పారిపోవడం ఏంటి? ఆ టైంలో బస్సులో ఉంటుండే అప్రమత్తం చేయాలి కదా. బస్కి యాక్సిడెంట్ అయింది, అందరూ బయట త్వరగా బయటకు రమ్మని అందరూ కూడా అప్రమత్తం చేసి బయటకు తీసుకొచ్చి ఉండుంటే కనుక ఇంత ప్రమాదం జరిగి ఉండేటువంటిది కాదని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కావేరి ప్రైవేట్ బస్ వాస్తవానికి ఎయిర్ కండిషన్ స్లీపర్ కారణం చేత ప్రయాణికులకు త్వరగా తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే వారందరూ కూడా నిద్రలో ఉన్నారు. వాస్తవానికి బస్సులో ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్నల్ డోర్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ డోర్ డ్రైవర్ క్యాబిన్కి, ఆ తర్వాత ప్యాసింజర్స్ క్యాబిన్కి మధ్య ఇంటర్నల్ డోర్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రయాణికులందరూ వచ్చేసిన తర్వాత ఆ డ్రైవరు, క్లీనర్ ఏం చేస్తారంటే ఆ డోర్ని లాక్ చేసేస్తారు. ఇంకా బయట శబ్దాలు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి ఆ సాంగ్స్ కూడా వారికి వినపడవు. డ్రైవర్ ఏదైనా సాంగ్స్ ప్లే చేసుకుంటే ఆ సాంగ్స్ కూడా వారికి వినపడవు. ఎందుకంటే ఆ ఇంటర్నల్ డోర్ ఏం చేస్తుందంటే నాయిస్ని అంతా కూడా కట్ చేస్తుంది. వారందరికీ విశ్రాంతిలోకి వెళ్ళటానికి ఆ నాయిస్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ప్రమాదం జరిగిందని, ఈ బస్సు వెళ్ళి ఒక బైక్ని ఢీకొట్టిందని, ఈ బస్సు ఆ బైక్ని ఈడ్చుకుంటా తీసుకువెళ్తుందని ప్రయాణికులకి ఏమీ తెలియకపోవడం. చెండు తెలుసా, ముందు జరిగింది కాబట్టి ప్రయాణికులందరూ కూడా మంచి గాఢ నిద్రలో ఉన్నారు. 3 o'clock అంటే మీరు ఊహించండి, అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. రాత్రి ప్రయాణం, ఆ తర్వాత 3 గంటల ప్రయాణం, స్లీపర్ క్లాస్ ఎలా ఉంటుంది మీరు ఆలోచన చేయండి. ఆ ప్రమాదం జరిగిన సమయంలో అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఏసీ బస్ కంప్లీట్ క్లోజ్ అయి ఉంటుంది, బయట నాయిస్ లోపలికి రాదండి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ ఇంటర్నల్ డోర్ ఏదైతే ఉందో అది కూడా క్లోజ్ చేయబడి ఉంటుంది. స్లీపర్ క్లాస్ బెర్త్లు ఎలా ఉంటాయంటే కింద కొన్ని, పైన కొన్ని ఉంటాయి.
వాస్తవానికి పైకి ఎక్కినటువంటి వారు త్వరగా దిగలేని పరిస్థితి కూడా ఉంటుంది. బస్సు ముందు భాగంలో ఎగ్జిట్ ఉంటుంది. ముందు నుంచి ఎప్పుడైతే మంటలు చెలరేగినాయో ఆ మంటలతో పాటు దట్టమైన పొగ ఆ బస్సులంతా వ్యాపించినప్పుడు వారు ముందుకు వచ్చి ఆ డోర్ తీసుకుని బయటకు వచ్చే పరిస్థితి లేదండి. ఎందుకంటే ముందు నుంచి అగ్ని ఉంది కాబట్టి వెనకాల నుంచే వారు వెళ్ళాలి. ఎంత భయంకర నరకయాతన వారు అనుభవించి ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ముందుకు వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి బయటకు వద్దామంటే ముందు నుంచి మంటలు ఉన్నాయి. భయంకరమైన పొగ బస్సునంతా కూడా అలుముకుంది. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఏసీ బస్సులో కనుక పొగ వస్తే ఆ పొగ త్వరగా వెళ్ళదండి. వాస్తవానికి ఆ పొగ బయటికి వెళ్ళడం చాలా కష్టతరం అవుతుంది. దట్టమైన పొగ మొత్తం కమ్మేసింది. ప్రయాణికులు లేచి చూసేసరికి మొత్తం పొగంతా బస్సును కమ్మివేసింది. షాక్ అయిపోయి ఉంటారు. భయానక వాతావరణం, కంగారుకు గురై ఉంటారు. ఆ టైంలో ఏం చేయాలో పాలుపోదు. వారు ఎలా బయటపడాలనేటువంటిదే ప్రధానమైన ఆబ్జెక్టివ్గా వారికి ఉంటుంది. వారు ఆ టైంలో ప్రయత్నం చేస్తుంటారు ఎమర్జెన్సీ డోర్ను ఓపెన్ చేయడానికి. కానీ ఎమర్జెన్సీ డోర్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఆ సందర్భంలో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో కొందరైతే వెనక్కి వెళ్ళి ఆ ఎమర్జెన్సీ డోర్ను పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఏది ఇన్స్ట్రుమెంట్స్ లేవే, ఏమైనా సుత్తి లేదు, అక్కడ ఏ విధమైనటువంటి పనిముట్లు లేవు. మరి ఎలా బ్రేక్ చేస్తారు? అంత శక్తివంతమైన అంత బలమైనటువంటి గ్లాస్ని ఓపెన్ చేయడం అంత ఈజీ కాదు. కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు కానీ వారి వల్ల కాకపోయి ఉండొచ్చు. కానీ కొంతమంది బలమైనటువంటి వ్యక్తులు అయితే ఎప్పుడైతే బ్రేక్ చేశారో వాటి నుంచి కొంతమంది రాగలిగారు. భయంకరమైనటువంటి పరిస్థితి అండి అది. ఆ భయంకరమైనటువంటి పొగ, ఆ తర్వాత దాంట్లోంచి మంటలు. ఆ టైంలో ఏం జరుగుంటుందని విశ్లేషకులు చెప్తున్నారంటే ఆ బస్సులో కొన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయట. సుమారుగా 400-500 సెల్ ఫోన్స్ ఎవరో క్యారీ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ సెల్ ఫోన్స్ కూడా బ్లాస్ట్ అయినాయి, దాని యొక్క తీవ్రత కూడా పెరిగిందని వారు చెబుతున్నారు. ఆ మంటలు చెలరేగుతున్నప్పుడు ఆ మంటల్లో ఒక వ్యక్తి వచ్చి గ్లాసును బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. అందరూ సక్సెస్ కాలేకపోయారు. ఒకరిద్దరు మాత్రమే ఆ గ్లాసును బ్రేక్ చేయగలిగారు, బయటికి రాగలిగారు. కొంతమందిని మాత్రమే బయటకు తీసుకురాగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతి అయిపోయారు. అదే టైంలో ఒక్కసారిగా 40 మంది బయటికి రావాలంటే కూడా సాధ్యపడదు. ఎందుకు తెలుసా? అది చాలా నేరో గ్యాప్ ఉంటుందండి. పెద్ద గ్యాప్ ఏ ఉండదు. ఒక మనిషి నడిచేటువంటి గ్యాప్ ఉంటుంది. పైగా బస్ అంతా కూడా పొగ అలుముకుంది. వారికి ముందేం జరుగుతుందో, ముందు ఎవరున్నారో ఏమీ అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో వారు నరకయాతన అనిపించుంటారు. గట్టిగా కేకలు వేస్తుంటారు, రక్షించండి రక్షించండి కేకలు వేస్తుంటారు. ఆ నడి రోడ్డు మీద ఇంకే ఒక్కరు కూడా వినపట్లేదు వారి యొక్క మాటలు. డ్రైవరు క్లీనర్ కూడా బయటికి పారిపోయారు. అటువంటి టైంలో వారు నిజంగా ఎంత భయంకరమైన నరకయాత్ర అనుభవించుంటారు. ఊహిస్తుంటేనే మన యొక్క ప్రాణాలు అవిసిపోతున్నాయి. నేను అనుకుంటున్నాను ఆ బస్సులో ఖచ్చితంగా తొక్కిసలాట జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ స్లీపర్ క్లాస్లో అగ్ని ప్రమాదం జరిగితే దాని నుంచి బయటపడడం చాలా కష్టం అండి. బయటపడి ప్రాణాలు బతికించుకోవడం అనేది చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. సుమారుగా 12 మంది బయటకు రాగలిగారు. మిగతా 30 మంది ఆ బస్సులని ఉండిపోయారండి. బయటకు వచ్చిన తర్వాత వీరు కాల్ చేస్తుంటారు, లేకపోతే రోడ్డు మీద వెళ్తున్న వారు గమనించి ఫైర్ ఇంజిన్ కాల్ చేశారు, పోలీసు వాళ్ళు కాల్ చేశారు. కానీ వారు వచ్చే లోపలనే మొత్తం ప్రమాదంతో జరిగిపోయింది. లోపల ఉన్నటువంటి వారందరూ సజీవ సమాధి అయిపోయారు. బస్సు నుంచి బయటకు వచ్చినటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు. మేము ఇప్పటితే బయటికి రాగానే బస్సులో భయంకర విస్ఫోటనం సంభవించింది. మరి అది ఆయిల్ ట్యాంకర్ పేలిందో లేకపోతే మొబైల్ ఫోన్స్ పోలిందో తెలియదు. ఒక్కసారిగా మేము బయటికి రాగానే బస్సు చాలా భయంకరమైన రీతిలో బ్లాస్ట్ అయింది. ఏ ఒక్కరు కూడా బయటికి రాలేకపోయారు అని వారు చెబుతున్నారు. ఎలా బ్లాస్ట్ జరుగుంటుంది? ఆల్రెడీ బస్సులో కొన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ బ్యాటరీస్ అన్నీ ఒక్కసారిగా బ్లాస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే బస్సులో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ పేలి ఉండొచ్చు. తద్వారా ఎప్పుడైతే సంభవించిందో ఏ ఒక్కరూ బయటికి రాలేకపోయారు. అప్పటి వరకు ప్రయత్నం చేస్తుండొచ్చు, బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు, ఆ యొక్క గ్లాస్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు. ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో, ఎక్కువ మంటలు ఎప్పుడైతే చెలరేగినాయో ఆ మంటలకి వారి శరీరాలు కాలిపోవడం ప్రారంభించుని వారు ఇంక ఏ ఒక్కరు కూడా బయటికి రాలేకపోయారు. బస్సులో 42 మంది ప్రయాణం చేస్తున్నట్లుగా ఆ ట్రావెల్ ఏజెన్సీ వారు చెప్తున్నారు. 12 మంది బయటకు వచ్చారు, మిగతా 30 మంది సజీవ దహనం అయిపోయారు. డ్రైవరు క్లీనరు బయటకు వెళ్ళిపోయారు. వాస్తవానికి బస్సులో 42 మంది చెప్తారు, కానీ దారి మధ్యలో మరికొందరు ఎక్కించుకుంటుంటారు. సుమారుగా 30 మంది చనిపోయారని చాలా వార్తా సంస్థలు చెబుతూ ఉన్నాయి. ఆ టైంలో బస్సు నుంచి దూకేసినటువంటి వారు కూడా ఫ్రాక్చర్స్ అయినాయి. వారిని కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఆ తర్వాత కొంతమందికి చేతులు కాళ్ళు ఇరిగిని వారు కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. కర్నూలు యంత్రాంగం అంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత ప్రభుత్వ పరిపాలకులందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కానీ వారు ఎప్పుడంటే ప్రమాదం అంతా జరిగిపోయిన తర్వాత, నష్టం అంతా జరిగిపోయిన తర్వాత, అందరూ కూడా అగ్నికి ఆహుతి అయిపోయిన తర్వాత వారందరూ రావడం జరిగింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. ఎక్కువ మంది హైదరాబాద్ నివాసులే కాబట్టి హైదరాబాద్ ముఖ్యమంత్రి కూడా స్పందించి చనిపోయినటువంటి వారికి 5 లక్షల పారితోషికాన్ని, ఆ తర్వాత గాయపడినటువంటి వారికి 2 లక్షల పారితోషికాన్ని ప్రకటించారు.
బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఒక్కొక్క గాథను వినిపిస్తున్నప్పుడు హృదయం ఎంతగానో బరువెక్కుతా ఉంది. నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 అగ్నికి ఆహుతి అయిపోయి చనిపోయారు. రీసెంట్గా ఒక అమ్మాయికి బెంగళూరులో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందట. సో ఇంటికి వచ్చింది, మరలా తన ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఆ బస్సులోనే తను ఆహుతి అయిపోయిందని. ఇంకొకళ్ళు చాలా రకరకాల కథనాలు చెప్తున్నారు. మా వదిన మా అన్న లోపల ఉండిపోయారు, నేను మాత్రం బయటకు వచ్చాను. బస్సులోంచి వేస్తున్న కేకలు మా హృదయాన్ని ఎంతగానో ద్రవింపచేస్తున్నాయి. మరొక పుట్టుపర్తి నుంచి వస్తున్నటువంటి ఒక స్త్రీ ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని చూసిందో కారును ఆపి తన ఫోన్ ఓపెన్ చేసి కలెక్టర్కి, ఆ తర్వాత కొంతమందికి అధికారులకు కాల్ చేసిందట. కానీ ఏదో చేయాలని ప్రయత్నం చేసింది, కానీ అప్పటికే మంటల్లో చాలామంది దహించిపోతా ఉన్నారు. బస్సు నిలువెత్తున కాలిపోతుంది రోడ్డు మీద. అందరూ కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఏ ఒక్కరు లోపలికి వెళ్ళి రక్షించలేని పరిస్థితి, ఏ ఒక్కరు వెళ్ళి ఒక మనిషిని బయటకు తీసుకురాని పరిస్థితి, ఏ ఒక్కరు కూడా ఆర్పేటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో లేవు. కొంతమంది సెల్ ఫోన్ తీసుకుని వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి అర్ధరాత్రి వేళ ఆ రోడ్డు మీద దాపరించింది. ఈ వీక్ అవరిన ప్రైవేట్ బస్కి 16 చలానాలు ఉన్నాయట. ఆ చలనాలు వారు ఎందుకు పొందుకున్నారంటే డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, నో ఎంట్రీ జోన్, కో బస్ డ్రైవింగ్, ఇలాంటి కంప్లైంట్స్ ఆ బస్సుకు ఉన్నాయి. ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాస్తవానికి ఈ బస్సు కేవలం సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకోవడానికే పర్మిషన్ ఉంది, కానీ వారు సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయాల్సినటువంటి వారు స్లీపర్గా మార్చారండి. అంటే దీనిలో పెద్ద డ్రాబ్యాక్ ఉంది. ఎప్పుడైతే ఇలా మార్చుతూ ఉన్నారో అక్కడ వైరింగ్ తేడా ఉంటుంది, ఆ తర్వాత లోపల ఎలక్ట్రికల్ తేడా ఉంటుంది. ఎప్పుడైతే చేంజెస్ చేశారో అది కూడా ఈ బస్సు ప్రమాదానికి కారణమని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ట్రావెల్ బస్సులు నడుపుతున్నారో ఖచ్చితంగా డ్రైవర్స్ అందరికీ కూడా డ్రైవింగ్ సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వాలండి. ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి, ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్రజలను ఏ విధంగా రక్షించాలి, అప్రమత్తం చేయాలో వారికి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఏ ట్రైనింగ్ లేకుండా వారిని డ్రైవర్స్గా కూర్చోబెడితే ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు వారు బయటికి పారిపోతారు, కానీ ప్రజలను రక్షించాలనేటువంటి ఆ ఇంగిత జ్ఞానం వారికి ఉండదు. అందుని బట్టి ఖచ్చితంగా వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎవరైతే కమిటెడ్గా ఉంటారో వారిని డ్రైవర్గా పెట్టుకోవాలి. అందుని బట్టి తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం కల్పించేటువంటి ఆ ట్రావెలింగ్ మోడ్స్ మనం ఉపయోగించుకోవడం చాలా బెటరు. సో రైల్వేస్లో ప్రయాణం చేయటం, ఆ తర్వాత ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం చేయడం చాలా చాలా మంచిది. ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యం చాలా స్పీడ్గా వెళ్తారండి. సుమారుగా 120, 130, 140 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ కిలోమీటర్ స్పీడ్లో ఎవరైనా ముందు వచ్చినా సరే వారిని గుద్దటం జరుగుతుంది, కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు చాలా స్లోగా వెళ్తారు, 80-90 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తారు. వాస్తవానికి ఈ యొక్క ప్రైవేట్ ట్రావెలర్స్లో ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే ఓవర్ స్పీడ్ అండి. ఓవర్ స్పీడ్తో ఆ బైక్ని కొట్టారు, వెంటనే బస్సు ఆపేయాల్సింది, కానీ బస్సు ఆపకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ రోడ్డుకి బైక్కి మధ్య ఆ రాపిడ్ ద్వారా అక్కడి నుంచి మంటలు చెలరేగని ఆ ట్యాంకర్ బర్స్ట్ అయి ఉంటుంది. ఆ ట్యాంకర్ నుంచి వచ్చినటువంటి మంటలు బస్సులోకి వ్యాపించినాయి. ఆ రీతిగా బస్సు అంతా కూడా తగలబడింది. అందులో 30 మంది అమాయకులు, అదే వారికి చివరి ప్రయాణం అయింది. వారందరూ కూడా మృత్యువాత పడ్డారు. ఎంత విషాదకరమైన సంఘటన. 16 చలానాలు ఉన్నప్పటికీ కూడా ఆ బస్సును నడుపుతూనే తీసుకువెళ్ళారు. పైగా ఈ బస్సు అనేటువంటి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కాదు, ఆంధ్ర రిజిస్ట్రేషన్ కాదు, బెంగళూరు రిజిస్ట్రేషన్ కాదు, డయ్యూ డామ్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం యొక్క రిజిస్ట్రేషన్. వాస్తవానికి ఆ ప్రాంతం రిజిస్ట్రేషన్ చేస్తే పెద్ద ట్యాక్స్లు కట్టక్కర్లేదట. నిజంగా ఫీజులు ఎక్కువ ఉండవట. చాలా తక్కువ రుసుముకే ఈ బస్సులు వారు నడుపుకోవచ్చట. డయ్యూ డామన్ అంటే కేంద్రపాలిత ప్రాంతంలో ఈ బస్సును రిజిస్టర్ చేశారు. అంటే ఈ బస్సుకి చాలా లోసుకులు ఉన్నాయి. డ్రైవర్లు కూడా వారు ప్రొఫెషనల్లో కాదు తెలియదు. డ్రైవరు వాస్తవానికి వాళ్ళని అప్రమత్తం చేయాలండి. బస్సు గురించినటువంటి ఇన్ అండ్ అవుట్స్ అన్నీ కూడా డ్రైవర్కి తెలియాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది, ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేయాలి, సెక్యూరిటీ టిప్స్ కూడా వారికి తెలియదు. బస్సు కాలిపోతున్న ఎప్పుడైతే తెలుసుకున్నారో ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి వారు ఇద్దరు కూడా పారిపోయినటువంటి విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ బస్సుకి ప్రమాదం ఎలా జరిగింది, బస్సులోకి మంటలు ఎలా వచ్చినాయి, ఎంతమంది ఈ బస్సులో కాలి చనిపోయారు, ఎంతమంది బయటకు వచ్చారు. సో ఇవన్నీ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు దీని నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. అసలు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరితో ఆలోచన చేస్తే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అనేది డ్రైవర్దండి. డ్రైవర్ ఖచ్చితంగా యాక్సిడెంట్ అయినప్పుడు ప్రజలను అలర్ట్ చేయాలి, మంటలు వస్తున్నప్పుడు వారందరూ కూడా అలర్ట్ చేయాలి, అప్రమత్తం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో డ్రైవరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా డ్రైవరే వారందరూ కూడా బయటకు తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ డ్రైవర్ మీద ఉంది. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ డ్రైవరు క్లీనర్ తీసుకోలేదు, కంగారు పడ్డారు, మేము బ్రతికాం కదా చాలే అని చెప్పి ఆ ప్రాంతం నుంచి వారు పారిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉన్నారు. ఒకవేళ డ్రైవరే కనుక అప్రమత్తం చేస్తుంటే యాక్సిడెంట్ జరిగిన విషయం డ్రైవర్కి తెలుసు, ఆ బైక్ బస్సును ఢీకొట్టడం డ్రైవర్కి తెలుసు, ఆ బైక్ నుంచి వచ్చిన మంటలు డ్రైవర్కి తెలుసు,
ఆ బైక్ నుంచి వచ్చే మంటలు ఆయిల్ ట్యాంకర్ని చుట్టుముట్టాయని, ఎప్పుడైతే మంటలు బస్సులోకి వచ్చిన విషయం డ్రైవర్కి తెలుసు, అదే టైంలో బస్సు ఆపి వారందరూ కూడా అప్రమత్తం చేస్తుంటే కనుక వారందరూ బయటకు వచ్చేటువంటి వారు. ఎంత ప్రమాదం తప్పిపోయేది మీరు ఆలోచించేయండి. కొన్ని సందర్భాల్లో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వకపోవడం వల్ల ప్రమాదం నుంచి మనుషులు రక్షించగలిగి కూడా వారు చేతులు ఎత్తేస్తే సమాజంలో చాలా భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి. ఒక విషయాన్ని నేను చెప్తున్నాను చూడండి, చాలామంది రక్షించగలిగి కూడా రక్షించని పరిస్థితి. చాలామంది ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ఈరోజు అనేక మంది పాపం ద్వారా పాపానికి వచ్చే జీతమైన మరణానికి అనేక మంది వెళ్ళిపోతున్నప్పుడు రక్షించగలిగి కూడా రక్షించకపోతే, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోకపోతే మన జీవితంలో కూడా దేవుని ద్వారా లెక్క అప్పగించబడతాం. దేవుడు ఖచ్చితంగా లెక్క అప్పగిస్తాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వాతంత్రం ప్రకటించండి, అగ్నిలోంచి లాగినట్టు కొంతమందిని లాగండి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 30 మంది మరణించారు. ఆ 30 మంది మరణానికి కారణం యాక్సిడెంటే కారణము, ఆ తర్వాత బైక్ కారణము, ఆ తర్వాత డ్రైవర్ కారణము, ఇంకా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణమని ఇవన్నీ చెప్పుకుంటున్నామే. మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ప్రతి మనిషి కూడా పాపం చేయడం ద్వారా భయంకరమైనటువంటి అగ్నిలోకి వెళ్తున్నాడు. అదే నిత్య నరక అగ్నిగుండము. కాబట్టి అగ్నిలోంచి లాగినట్టు కొంతమంది రక్షించని దేవుడు చెప్తున్నప్పుడు, కొంతమంది పాప వ్యసనాలతోనూ భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారి యొక్క అంతిమ స్థితి ఘోర నరకాన్ని వారు పడుతున్నప్పుడు మనకి సత్యం తెలిసినటువంటి వారుగా, కొంతమందిని రక్షించేటువంటి వారుగా మనం ఉండాలి. ఆలోచన చేయండి, ఆ బస్సులో కాలిపోతున్నటువంటి వారు ఏమని కేకలు వేసి ఉంటారు? ఆ బస్సులో మంటల్లో చిక్కున్నటువంటి వారు, భయంకరమైన పొగ వారి చుట్టూ ఉంది. ఆ టైంలో ఏమని కేకలు పెట్టుంటారు? ప్రతి ఒక్కరు కూడా రక్షించండి రక్షించండి కేకలు పెట్టారట. నిజమే, ఈరోజు ప్రమాదం ఉన్నటువంటి వ్యక్తి రక్షణ కావాలి. ఆ టైంలో నాకు ₹1,00,00,000 కావాలని అరుచుంటారా? అయితే బంగారం కావాలని నడుచుంటారా? వెండిని కావాలని నడుచుంటారా? అయితే ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకుంటారా? లేకపోతే నాకు అందమైన భార్య కావాలని అరుచుంటారా? ఆ ప్రమాదంలో వారు కోరుకున్న కోరిక ఒకటే, మమ్మల్ని ఎవరైనా రక్షించండి, మమ్మల్ని ఎవరైనా తప్పించండి, ఈ అగ్నిలోంచి మమ్మల్ని ఎవరైనా తప్పించండి అని కేకలు పెట్టుంటారు. మనిషి ఈరోజు ప్రమాదంలో ఉన్నాడు, మానవ జాతి ప్రమాదంలో ఉంది. కాబట్టి రక్షణ పొందుకోవాలి. ఈ రోజున ఆ యొక్క నిత్య నరకాగ్ని నుంచి రక్షణ పొందుకోవాలంటే రక్షకుడు కావాలి. నేను ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాను. మనిషి పాపాల నుంచి రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఎవరనంటే యేసు ప్రభు అనేటువంటి దేవుడు ఈ లోకానికి రక్షక నామధేయుడిగా వచ్చాడు. పాపం అనేటువంటి భయంకర మంటల్లో చిక్కుకొని కాలిపోతున్న వ్యక్తిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆ బస్సులో కాలిపోతున్న వ్యక్తిని రక్షించడానికి ఎవ్వరు కూడా రాలేకపోయారు. వాస్తవానికి అందరూ కూడా ఆ బస్సులోనే వారు మరణించారు. కానీ పాపం అనే మంటల్లో కాలిపోతున్న వ్యక్తి, పాపం అనే నదిలో కొట్టుకుని వెళ్ళిపోతున్న వ్యక్తిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చామంటే, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చానంటాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానంటాడు. మనిషి పాపం ద్వారా వచ్చిన మరణమైనటువంటి నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. అందును బట్టి ఎలా తీసుకోవాలనంటే, వాస్తవానికి ఈ యొక్క శారీరక మరణము అందరికీ వస్తుంది, కానీ రెండవ మరణం ఉంది, దాన్నే ఆత్మ మరణం అన్నారు. ఆత్మ మరణం అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్నిగుండము అనేటువంటిది ఒకటి ఉన్నది. అగ్నిగుండంలో పడకుండా మనం రక్షించుకోవాలంటే క్రీస్తు ప్రభుని ఆశ్రయించినప్పుడు, హృదయంలో ఆయన రాజుగా ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు రాబోతున్న భయంకర నిత్య నరకాగ్నిగుండాన్ని మనం తప్పించుకుంటాం. ఈ విషయాలని ఆలోచన చేస్తున్నప్పుడు బస్సు యాజమాన్యం తప్పు ఉందండి. వాస్తవానికి 16 క్షణాల నుండి వారు రోడ్డు మీద ఎలాగా ఆ బస్సును తిప్పుతారు. ర్యాష్ డ్రైవింగ్ ఉందని, డేంజరస్ డ్రైవింగ్ ఉందని, ఆ తర్వాత నో ఎంట్రీలో కూడా వారు వెళ్ళిపోయినట్లుగా, సిగ్నల్స్ ఫాలో అవుతున్నట్లుగా అనేకమంది చలాలు ఉన్నప్పటికీ కూడా ఆ బస్సును నడిపిస్తూ వచ్చారు. ఈ లెక్కన బస్సు మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండదు. ఆ ఆయిల్ ట్యాంకర్ యొక్క పరిస్థితి కూడా సరిగ్గా ఉండదు. ఆ డ్రైవర్లు కూడా మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. అలర్ట్ చేయాల్సినటువంటి వారు అలర్ట్ చేయలేదు. అందుని బట్టి 30 మంది ప్రజలు అగ్నికి ఆహుతి అయిపోయారు. వారి డెడ్ బాడీస్ని చూస్తున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుందండి. వారి డెడ్ బాడీస్ని చూస్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నిజంగా వారు ఏ విధమైనటువంటి షేప్ లేకుండా మొత్తం కాలిపోయారు. ఎవరు ఏ వ్యక్తో లేకపోతే ఏ శవం ఎవరికి సంబంధించిందో తెలియని పరిస్థితులు ఉంది. DNA టెస్టులు తీసుకుంటూ శవ పరీక్షలు చేస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వారందరికీ కూడా పోస్ట్ మార్టం చేస్తున్నారు. చాలా విచారకరమైన సంఘటన. నా హృదయం కూడా 2 రోజుల నుంచి చాలా బరువు ఎక్కుతూ ఉంది. ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తూ ఉంది. కాబట్టి చనిపోయిన ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. చనిపోయిన ఆ కుటుంబాలకి దేవుడు శాంతిని అనుగ్రహించాలని, చనిపోయినటువంటి కుటుంబాలకు ఆదరణ ఇవ్వాలని, ఒకవేళ తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు కనుక అనాథలుగా ఉండిపోతే దేవుడే వారిని పోషించాలని, ప్రభుత్వం వారు కూడా వారి మీద బాధ్యత తీసుకోవాలని మనసారా కోరుకుందాం. వారి కుటుంబాల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మనం చేద్దాం. ఎవరైతే ఈ యొక్క బస్సులో మరణించారో వారందరికీ నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.